వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న కొత్తగా మా అసలు పెళ్లివారు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయని అన్నయ్య, పక్కింటి సరోజలాగా నాకు కూడా అమ్మ చేత తల దువ్వించుకోవాలని ఉంది. మనకు అమ్మా నాన్న లేరు కదమ్మా, అందుకని చదువు చెప్పేటప్పుడు నన్నే నాన్న అనుకో, ఆడుకునేటప్పుడు నన్నే ఫ్రెండ్ అనుకో, అలాగే తల దువ్వేటప్పుడు నన్నే అమ్మ అనుకో. అన్నయ్య చూడమ్మా, పెళ్లి చూపుల్లో తలెత్తుకుని ఉండాలి, పెళ్లి పందిట్లో తల దించుకుని ఉండాలి, పెళ్లి అయ్యాక తలమానికంగా ఉండాలి. అమ్మాయిని త్వరగా తీసుకురమ్మంటున్నారు, తీసుకురండి బాబు. పదమ్మా. అమ్మా, ఇంకా 2-3 పెళ్లి చూపులు చూడాలన్నారుగా, అవన్నీ క్యాన్సిల్ చేసేయండి. ఇంకెవరిని చూడాల్సిన అవసరం లేదు. సంగీతం నేర్చుకున్నావమ్మా? చెల్లాయికి నేర్చుకోవాలనున్నా చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేర్పించలేకపోయాను. నేర్చుకోకపోతేనే ఓ 2-in-1 టేప్ రికార్డర్ కొనిస్తే మా అబ్బాయి బోల్డ్ పాటలు వింటాడు. కొనిస్తాను. భరతనాట్యం ఏమైనా నేర్చుకున్నావమ్మా? చెల్లాయికి నేర్చుకోవాలనున్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల నేర్పించలేకపోయాను అంటావు. దాందే ఉంది నాయన, ఒక VCR కలర్ టీవీ కొనిచ్చావు అనుకో, బోల్డ్ డాన్సులు వాడే చూసుకుంటాడు. అలాగే కొనిస్తాను. మా అబ్బాయికి అమ్మాయి నచ్చింది. చెల్లెలంటే ప్రాణం పెట్టే నీ గుణము మాకు నచ్చింది. ఇకపోతే కట్న కానుకల విషయం అది. లత, ఒకసారి నువ్వు అలా లోపలికి వెళ్ళమ్మా. చెప్పండి. ప్రత్యేకంగా చెప్పడానికి ఏమున్నాయి? టేప్ రికార్డర్, టీవీ, VCR నువ్వే ఇస్తానన్నావు. ఇకపోతే మంగళసూత్రం, 4 జతల గాజులు, మెళ్ళో గొలుసు, వెండి పళ్ళెం, వెండి చెంబు. మీ అమ్మాయికి మీరివ్వడం ఆనవాయితీ. మా అబ్బాయికి 4 సూట్లు, మాకు పట్టుబట్టలు పెడితే చాలు. ఆ పైన లాంఛనాల కింద ఓ ₹1,00,000 ఇస్తే సరిపోతుంది. అలాగే, మీరు అడిగినవన్నీ ఇస్తాను. అయితే ఇంకే శుభం. 1,00,000 అందగానే లగ్న పత్రికలు రాయించి పంపిస్తాం. వెళ్ళొస్తాం బాబు. వస్తామండి. పదండి. పద. ఏంటి గురించి ఆలోచిస్తున్నావు? లక్షణమైన సంబంధం కుదిరింది, కానీ ₹1,00,000 కావాలి. ఎక్కడి నుంచి తేవటం అని ఆలోచిస్తున్నాను. ఆ మధ్య ఎవరో బ్రాందీ షాప్ పెట్టుకోవడానికి మన షాప్ ఇస్తే ₹1,00,000 గుడ్ విల్ ఇస్తానన్నారు కదా, మన షాప్ ఇచ్చేస్తే? అన్నం పెట్టే అమ్మ చెయ్యిని నరుకునే చచ్చు సలహాలు ఇంకెప్పుడు చెప్పకు. పోనీ లక్ష్మీపతి గారిని అప్పడిగితే? ప్రస్తుతానికి అంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. నువ్వేం పని మీద వచ్చావో తర్వాత చెప్తావు గాని ముందు నన్ను చెప్పని. ఎంతో కాలంగా నా మనసులో ఉన్న మాట, మా అమ్మాయిని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దామని. నీ అభిప్రాయం ఏమిటి? అది నా తమ్ముడు అదృష్టంగా భావిస్తాను. నో నో నో, అడగగానే నువ్వు ఒప్పుకోవటం మా అమ్మాయి అదృష్టం. బట్ మీ తమ్ముడికి కూడా ఓ మాట చెప్తే. అవసరం లేదు సార్. రామాయణంలో 3 తమ్ముళ్ళు ఉన్నారు, భారతంలో 4 తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తమ్ముళ్లకు తీసిపోని వాడు నా తమ్ముడు. ఈ అన్నమాట కాదనడు. అయితే ఇంకే, మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాం. వస్తానండి. అదేమిటి, పనేదో ఉండి వచ్చానన్నావు, చెప్పకుండానే వెళ్ళిపోతున్నావే? సహాయం కోసం వస్తే సంబంధం కలిసింది, వచ్చిన పని చెప్తే అపార్థం అవుతుంది. నో నో నో, ఇప్పుడు మనం బంధువులం, నువ్వు చెప్పకపోతే నేను ఫీల్ అయిపోతాను. మరేం లేదు సార్, మా చెల్లెలకి సంబంధం కుదిరింది. వెరీ గుడ్. కట్నం ₹1,00,000. అప్పు కోసం వచ్చాను, కానీ ఇప్పుడు అడిగితే నీ తమ్ముడికి కట్నం అడుగుతున్నావని నేను ఫీల్ అవుతాను, నువ్వు ఫీల్ అయిపోయావు, అంతేనా? చూడు విజయ్, ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నా ఒక్కగానొక్క కూతురుది. అంటే నీ తమ్ముడు డబ్బు నువ్వు తీసుకోవడంలో తప్పేమిటి? ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగో విజయ్, తీసుకో. థ్యాంక్స్ సార్, వస్తాను. అలాగే. త్వరగా కట్టరా గుండు. కడుతున్నాను, ఉండండి, కంగారు పెట్టకండి. నీకెందుకు సార్ ఈ శ్రమ? శ్రమ పడుతున్నది వాళ్ళు, మనదంతా డ్రామా. ఉండండి, భోజనాలు ఏర్పాటు చూసొస్తాను. రారా రవిరా, ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. అన్నయ్య, ఏమిటి హడావుడంతా? చెల్లాయికి మంచి సంబంధం కుదిరిందిరా, ఈ రోజే పెళ్లి. గుడ్ న్యూస్ అన్నయ్య. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి ఏ లోటు రాకుండా పెంచావు.
పెద్ద చదువులు చదివించావు, చెల్లాయికి పెళ్లి చేస్తున్నావు. చెల్లాయి పెళ్లి ఏం చేయటం లేదురా, ఆ క్రెడిట్ నీదే. నాదా? అవునరా, నీకు కూడా ఓ సంబంధం ఖాయం చేశాను. నీకు కాబోయే మామగారు ఇచ్చిన డబ్బుతో ఈ పెళ్లి చేస్తున్నాను. నాతో చెప్పకుండా ఎందుకు చేసావు పని? రవి, అర్జెంటుగా ఆ సంబంధం క్యాన్సిల్ చేసాయి. నేను మాట ఇచ్చాను రా. అంటే నన్ను నమ్ముకున్నావా? అమ్ముకోవటం కాదురా, నమ్ముకున్నాను. ఏ అన్నమాట కాదని అనుకున్నాను. అసలు నన్ను అడగకుండా ఎందుకు మాటిచ్చావు? నా అన్న పోయాక పెంచమంటావా అని నిన్ను అడగకుండానే పెంచాను. చదువుకుంటావా అని నిన్ను అడగకుండానే చదివించాను. నీకేం కావాలో నాకు తెలుసుననే నిన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఇది కూడా అలాగే అనుకున్నాను. సారీ అన్నయ్య, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏంటి రామాయణంలో 3 తమ్ముళ్ళున్నారా? భారతంలో 4 తమ్ముళ్ళున్నారా? వాళ్ళకి తీసిపోనివాడు మీ తమ్ముడా? విశ్వాసం లేని ఇలాంటి నీచుణ్ణి. లక్ష్మీపతి, ఇది మా కుటుంబ విషయం. ఇందులో మీ జోక్యం అనవసరం. తప్పు నాది. నా తమ్ముడు ఎవరినో ప్రేమించిన విషయం తెలియక నేను మీకు మాట ఇచ్చాను. నీ మాట నమ్మి నేను నీకు లక్ష ఇచ్చాను. నీ మాట నువ్వే ఉంచుకొని నా లక్ష నాకు ఇచ్చే. ఆ డబ్బు పెళ్లివారికి ఇచ్చాను. త్వరలోనే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. అదంతా కుదరదు. నువ్వు వెంటనే ఇవ్వకపోతే పెళ్లి వాళ్ళని అడిగి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అర్థమైందయ్యా, మామూలుగా అయితే అప్పివ్వనని నువ్వు నీ తమ్ముడు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. లక్ష్మీపతి, నోరు దారితే చేయి జారాల్సి వస్తుంది. ఓహో, అంత పౌరుషం ఉన్నవాడివైతే నా డబ్బు నాకు ఇచ్చే. ఇస్తాను. 10 నిమిషాల్లో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఉండు. ఇదిగో మీ లక్ష తీసుకుని దయచేయండి. గుండు, అన్నయ్య ₹1,00,000 ఎక్కడి నుంచి తెచ్చాడు? షాప్ అమ్మేశారమ్మా. ఉండు. అన్నయ్య, నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసమ్మా. అన్నం పెట్టే అమ్మలాంటి షాపుని ఎందుకు అమ్మేశావనేగా. అమ్మే బతికుంటే నీ పెళ్లి ఘనంగా జరగటం కోసం ఎలాంటి త్యాగమైనా చేసేదమ్మా. ఇంకేం ఆలోచించుకో. ఇదిగోండి. అమ్మా, పెళ్లి కూతురు తీసుకురండి. అలాగే. వెళ్ళొస్తానన్నయ్య. కుడికాలి లోపల పెట్టి వెళ్ళమ్మా. అదన్నమ్మా. కాంతమ్మ, నీ కోడలు మహాలక్ష్మిలా ఉంది. లా ఏమిటి? సాక్షాత్ మహాలక్ష్మియే నా కోడలు. నిజమేనమ్మా. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. కోడలొచ్చిన వేళ విశేషం. 20 ఏళ్లగా సాగుతున్నటువంటి కోర్టులో కేసు మీరే గెలిచారు. ₹1 కోటి ఆస్తి కలిసి వచ్చింది. అరే, ఏమిటి నువ్వు చేస్తున్న పని? చేస్తున్న పని కాదు, ఇది చెయ్యాల్సిన పని. కోడల్ని కొడుకు నుంచి దూరం చెయ్యాలి. అదేమిటే, మహాలక్ష్మిలో ఇంటికి వచ్చింది కోడలు. ఆ పిల్ల అడుగు పెట్టిన వేళ విశేషం. గెలము అనుకున్న కేసు కూడా గెలిచాం, కోర్టు కలిసి వచ్చాయి. అది అడుగు పెట్టడం వల్ల కాదు, మన అదృష్టం బాగుండి కేసు గెలిచాం. అది ఇంటి కోడలు కాకుండా ఉండుంటే మన వాడికి 25 లక్షల కట్నం ఎక్కువ వచ్చేది. అది నిజమే. అయితే మరి ఇప్పుడేం చేద్దామంటావు? ఈ పెళ్లి పెటాకులు చెయ్యాలి. కోడలికి విడాకులు ఇవ్వాలి. విడాకులా? నిన్న పెళ్ళైన జంటకు ఇవాళ విడాకులంటే చట్టం ఒప్పుకోదమ్మా. గ్యాస్ స్టవ్ లీక్ అయి నిప్పంటుకుని కోడలు చచ్చిపోయిందనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? కాలు జారి బావిలో పడిపోయింది అనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిందనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. పైగా హత్యా నేరం మీ మెడకు చుట్టుకుంటుంది. కలిసి వచ్చిన ఆస్తి కోర్టు చుట్టూ తిరగడానికే సరిపోతుంది. అదంతా మాకు తెలియదండి. మా చేతికి మట్టి అంటకుండా మా వాడికి మళ్ళీ పెళ్లి ఎలా చేయాలో అది చెప్పండి. ఇటువంటి నీచి కమీనే కుత్తే పనులు చేయాలంటే వీరాస్వామిని ఒకడున్నాడు. అతన్ని వెళ్ళి కలవండి.